తల్లిదండ్రులకి, గురువులకి నమస్కరించుకుంటూ ఈరోజు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్ని ఒకసారి రివైజ్ చేద్దాం. ఇక్కడ ముఖ్యంగా ఈరోజు సోలార్ సిస్టమ్ అని ఓకేనా, దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. అందరూ ఎలా రాశారండి మెయిన్స్ గ్రూప్ 2? ఓకే. సో ముందుగా నేను చెప్పేది ఏంటంటే, అశోక్ నగర్లో ఉండాలనుకున్న వాళ్ళు 2 ఇయర్స్ అండి. ఒక సంవత్సరం మీరు ఈ కోచింగ్ ఆ కోచింగ్ తీసుకున్నా ఇంకొక సంవత్సరంలో ఖచ్చితంగా ఓ నోటిఫికేషన్ పడినట్టు, లేదా మీరు అక్కడి నుంచి చదువుకొని ఇంటికి వచ్చి ప్రిపేర్ అవ్వండి. అదొక మాయ. అశోక్ నగర్ అనేది ఒక మాయావనం. అందులో ఇరుక్కుపోతే మళ్ళీ బయటపడడం చాలా కష్టం. ఏళ్ళ తరబడి అక్కడే కూర్చోకండి దయచేసి. వయసు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈరోజు పడుతుంది, ఈరోజు వస్తుంది, రేపు వస్తుంది, ఈ అటెంప్ట్ ఆ అటెంప్ట్. సివిల్ సర్వీస్కి వెళ్ళి తర్వాత మళ్ళీ గ్రూప్ 1 దగ్గర కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ గ్రూప్ 2 దగ్గరికి వచ్చి సో అట్లా కాంప్రమైజ్ అయ్యి అక్కడే ఉండిపోకండి దయచేసి. నా మాటగా నేను చెప్తున్నాను. మ్యాక్స్ 2 ఇయర్స్ అంతేనండి. అంతకుమించి స్పెండ్ చేయొద్దండి అశోక్ నగర్లో. టైం వేస్ట్ చేసుకోవద్దండి. వచ్చి మీ వేరే జాబ్ ప్రయత్నం మీరు చేసుకుంటూ మీరు ఇంకా అంతకి అలా ఉంటే అప్పటికి ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేగాని ఆ మాయలో పడి అక్కడే ఉండిపోద్దండి. దయచేసి టైం వేస్ట్ చేసుకోవద్దండి. సో ముందుగా ఇక్కడ విశ్వం అంటే ఏంటండి? సూర్యుడు, భూమి, ఇతర గ్రహాలు, నక్షత్రాలు తదితర ఖగోళాలతో కూడినటువంటి అనంతమైన అపారమైన ఆకాశాన్ని విశ్వం అంటారు. సో విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అంటారు. దీన్ని రష్యా భాషలో కాస్మాలజీ అని, అమెరికా భాషలోనేమో ఆస్ట్రోనామీ అని పేర్కొంటారు. సో ఇంకా విలియం హెర్షెల్ సౌర కుటుంబం విశ్వంలో ఒక భాగమని మొదటగా పేర్కొన్నారు. ఇక్కడ చాలామంది సైంటిస్టులు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాలు చెప్పారనమాట. సో అభిప్రాయాలన్నీ ఒక దగ్గర నోట్ చేసుకొని ఒకసారి రివైజ్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ సౌర కుటుంబం మొత్తం 8 గ్రహాలు, దాంట్లో ఉపగ్రహాలు, గ్రహశకలాలు, తోకచుక్కలు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా ఫస్ట్ సౌర కుటుంబంలో సూర్యుడు. సో సూర్యుడు అనేవాడు సౌర కుటుంబానికి ఒక కేంద్రం లాంటివాడు. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. సూర్యుడు నక్షత్ర వీధి చుట్టూ పరిభ్రమించడానికి దాదాపుగా 250 మిలియన్ సంవత్సరాలు పడుతుంది. ఈ పీరియడ్ని కాస్మిక్ ఇయర్ అని కూడా అంటారు, లేదా గెర్టిక్ ఇయర్ అని కూడా అంటారు. సూర్యునిలో దగ్గరగా 71% హైడ్రోజన్ ఉంటుంది, 26% హీలియం మరియు ఇతర పదార్థాలు ఉంటాయన్నమాట. సో సూర్యునిలో కేంద్రక సంలీన చర్యం వల్ల ఉష్ణము, కాంతి శక్తి విడుదలవుతాయి. ఇక్కడ న్యూక్లియర్ ఫ్యూజన్. సో ఈ ముందుగా దీని డిఫరెన్స్ తెలుసుకోవాలన్నమాట. సో ఫ్యూజన్ అంటే ఏంటి, ఫిజన్ అంటే ఏంటి? ఇప్పుడు ఫిజన్ అంటే ఏంటంటే బ్రేక్ అయిపోవడం అండి. అంటే భారీ అణువు నుండి విడిపోయి చిన్న అణువులుగా మారిపోతుంది. అదే న్యూక్లియర్ ఫ్యూజన్లో ఏంటంటే చిన్న చిన్న అణువులన్నీ కలిసి ఒక పెద్ద అణువుగా మారుతాయి. ఇక్కడ ఈ న్యూక్లియర్ ఫ్యూజన్లో ఏమవుతుంది, శక్తి విడుదల అనేది చాలా తక్కువగా ఉంటుంది, కానీ న్యూక్లియర్ ఫ్యూజన్లో మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ టెంపరేచర్ అనేది కావాలి కదా, ఆ టెంపరేచర్ కూడా న్యూక్లియర్ ఫ్యూజన్లో చాలా తక్కువగా అవసరం అవుతుంది. బట్ న్యూక్లియర్ ఫ్యూజన్లో మాత్రం అత్యధికంగా ఉష్ణోగ్రత అవసరం అవుతుంది. ఎగ్జాంపుల్ అణు విద్యుత్ ప్లాంట్లు, తర్వాత అణుబాంబులు. న్యూక్లియర్ ఫ్యూజన్కి వచ్చేసరికి సూర్యుడు, హైడ్రోజన్ బాంబులు, ఇవన్నీ అన్నమాట. సో ఫిజన్ అంటే బ్రేక్, ఫ్యూజ్ అంటే అతుక్కోవడం అంటే కలిసి అణువులుగా ఏర్పడడం అనమాట. సో అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇక్కడ కేంద్రక సంలీన చర్యం వల్ల ఉష్ణం అనేది ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఫ్యూజన్. ఓకే, సంలీనం అంటే ఫ్యూజన్. ఓకే. నెక్స్ట్ సూర్యకిరణాలు భూమిని ఏ రూపంలో చేరుతాయి, హస్వ తరంగాల రూపంలో చేరుతాయి. ఎంత టైం పడుతుంది అంటే దగ్గరగా 8 minutes పడుతుంది. సో ఈరోజు టాపిక్ అంతా ఫ్యాక్ట్స్ అండి. బోర్ అయినా సరే వినాల్సిందే, ఎందుకంటే ఈ రివైజ్ చేసుకుంటేనే బాగుంటుంది కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ స్క్రోల్ అప్ తగ్గించండి. ఓకేనా. దయచేసి షార్ట్స్ కొంచెం తగ్గించి వీడియోస్ చూసుకుంటూ కాన్సెప్ట్ రివైజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ సూర్యుని ద్రవ్యరాశి భూమి ద్రవ్యరాశి కంటే
లక్షల రేట్లు ఎక్కువగా ఉంటుంది. సూర్యునిలో మొత్తంగా 4 పార్ట్స్ ఉంటాయి. ఏంటంటే ఫోటోస్పియరు, క్రోమోస్పియరు, కరోనా, తర్వాత లైట్ ఇయర్, విశ్వంలో దూరానికి గల ప్రమాణాలు. సో ఇక్కడ ఏంటంటే మనం జీసీ లియోన్ టెక్స్ట్ బుక్లో కూడా చూస్తే దీని గురించి చాలా డీప్గా ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళి ఒకవేళ అది ఆల్రెడీ మీరు చదివింటే ఒకసారి రివైజ్ చేసుకోవాలనుకుంటే రివైజ్ చేయండి. సో ఏదైనా సరే అక్కడక్కడే దొరుకుతుంది సబ్జెక్టు, అక్కడక్కడే రివిజన్ చేయాలి. ఓకేనా? మళ్ళీ ఇంకో వేరే టెక్స్ట్ బుక్ తీసుకోవడం అది ఇది చదివిన టెక్స్ట్ బుక్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడానికి ట్రై చేయండి. ఫోటోస్పియర్ ఇది భూమి, ఇది సూర్యుని యొక్క ఉపరితల భాగం. దాని తర్వాత ఇది నల్లగా ఉన్నటువంటి సన్ స్పాట్స్నే ఉంటుందన్నమాట. తర్వాత ఫోటోస్పియర్ వద్ద దగ్గరగా 6000 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇది చాలా ప్రకాశవంతమైన సూర్యుని ఉపరితలం. నెక్స్ట్ క్రోమోస్పియర్లో ఇక్కడ 1000 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. ఇది సూర్యాస్తమయం సమయంలోనూ సూర్యోదయం సమయంలోనూ కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ కరోనా కేవలం సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో మాత్రమే కనపడే తెల్లగా మెరుస్తున్న భాగం. ఇంకా లైట్ ఇయర్. సో లైట్ ఇయర్ అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ దానికి యూనిట్స్ ఒకసారి మీరే కామెంట్లో పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ గ్రహం తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరిగే ఖగోళమైన పదార్థాన్ని గ్రహం అంటారు. సూర్యుని కేంద్రంగా చేసుకొని దీర్ఘ వృత్తాకార కక్షలో గ్రహాలు పరిభ్రమిస్తూ ఉంటాయి. గ్రహాలు తమ చుట్టూ తాము తిరగడాన్ని భ్రమణమని, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని పరిభ్రమించడాన్ని పరిభ్రమణమని అని అంటారు. ఇక్కడ రెవల్యూషన్కి, రొటేషన్కి చిన్న ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఒక ఐడియా వస్తుంది. రెవల్యూషన్ అంటే భూమి సూర్యుని చుట్టూ తిరగడం. ఇంకా చెప్పాలంటే రోలర్ కోస్టర్ ఉంటుంది కదా, అది దాని ట్రాక్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అది రెవల్యూషన్. నెక్స్ట్ ఆటోమొబైల్ అదే వెహికల్స్ అన్నీ టైర్ రోడ్డు మీద తిరుగుతూ పోతుంది కదా, సో దట్ ఈస్ కాల్డ్ రెవల్యూషన్. సో దీనివల్ల ఏంటంటే డే అండ్ నైట్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ రొటేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫుట్బాల్ గుండ్రంగా తిప్పడం, ఇట్లా మనం చేతి మీద పెట్టుకొని ఇట్లా తిప్పుతూ ఉంటే అది తిరగడం. నెక్స్ట్ ఫ్యాన్ తిరిగేది. తర్వాత టైం వాల్ క్లాక్ ఉంటుంది కదా, సెకండ్స్ ముళ్ళు కూడా తిరగడం అనమాట. సో ఎగ్జాంపుల్స్ ఒక ఐడియా వచ్చింది అనుకుంటా ఇప్పటికి. నెక్స్ట్ మొత్తం 8 ప్లానెట్స్ ఉన్నాయి. దాంట్లో 2 రకాలుగా విభజించారు, అంతర్గ్రహాలని, బాహ్య గ్రహాలు, ఇన్నర్ ప్లానెట్స్, అవుటర్ ప్లానెట్స్. ఇక్కడ మళ్ళీ వేరియేషన్ అనమాట. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. తర్వాత నెక్స్ట్ బాహ్య గ్రహాలు వచ్చేసి బృహస్పతి అంటే గురుడు, సాట్రను, తర్వాత వరుణుడు, తర్వాత ఇంద్రుడు. ఓకేనా? యురేనస్ అండ్ నెప్ట్యూన్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 2 రకాలుగా అంటే సూర్యుని నుంచి దూరాన్ని బట్టి కూడా మళ్ళీ గ్రహాలు టూగా డివైడ్ చేశారు. అంటే నిమ్నత గ్రహాలని, ఉన్నత గ్రహాలు అంటే కోల్డ్ ప్లానెట్స్ అంటే ఉష్ణోగ్రతకు దగ్గరగా ఉండే వాటిని కోల్డ్, దూరంగా ఉండేసరికి హీట్. ఓకేనా? వాటిని ఉన్నత గ్రహాలని కూడా అంటారు. సో ఎక్కువగా ఇన్నర్ ప్లానెట్స్, అవుటర్ ప్లానెట్స్ కంటే ఇది ఎక్కువగా అడుగుతారండి. సూర్యుని నుంచి దూరాన్ని బట్టి గ్రహాలు, ఈ గ్రహం నిమ్నత గ్రహమా లేకుంటే ఉన్నత గ్రహమా అని. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు 1 by 1 ఒక ప్లానెట్, ఒక ఫ్యాక్ట్స్ చదవాల్సిందే, మనం ఇంకేం చేయలేం. ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బుధుడు. ఓకేనా? సో దీన్ని ఇనుప గ్రహం అని కూడా అంటారు. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహము అతి చిన్న ప్లానెట్ అనమాట. ఓకేనా? గ్రహాలన్నింటిలో కన్నా తక్కువ పరిభ్రమణ కాలం కలిగి ఉండేటువంటి ప్లానెట్. నెక్స్ట్ సూర్యుని చుట్టూ అత్యంత వేగంగా తిరిగే గ్రహం కూడా మెర్క్యూరీ. నెక్స్ట్ శుక్రుడు, వీనస్, ఎల్లో ప్లానెట్. భూమికి దగ్గరగా గల గ్రహము, భూమికి కవల సోదరి అంటే ట్విన్ ప్లానెట్ అని కూడా అంటారు అనమాట. సో ఎర్త్కి, ఓకేనా, ఇది ఇంపార్టెంట్ చూసుకోండి. ఎర్త్కి ట్విన్ ప్లానెట్. సౌర్య కుటుంబంలో అత్యంత వేడిగా ఉండే గ్రహం ఏంటంటే ఇదే అనమాట. అత్యంత ఎక్కువగా పగటి కాలం ఉండేది కూడా ఇదే. నెక్స్ట్ మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అని కూడా వీనస్నే పిలుస్తారు. దీనిలో బ్రైటెస్ట్ కూడా వీనసే. నెక్స్ట్ అన్ని ప్లానెట్స్ ఈస్ట్ నుంచి వెస్ట్కి తిరిగితే ఈ శుక్రుడు ఇంకొక ప్లానెట్ మీకు చెప్పాలి. ఓకేనా? 2 ప్లానెట్స్ మాత్రమే వెస్ట్ నుంచి ఈస్ట్ తిరుగుతాయి. ఆ ప్లానెట్స్లో వీనస్ అనేది ఒకటి. ఓకేనా?
సౌర కుటుంబంలో థర్డ్ ప్లానెట్ వచ్చేసి సౌర భూమి. ఈ పరిభ్రమణ కాలంలో పరిమాణం పరంగా చూసుకుంటే మాత్రం 5th ప్లేస్‌లో ఉంటుంది. అత్యంత సాంద్రత గల గ్రహము. తర్వాత దీన్ని బ్లూ ప్లానెట్ అంటారు. దీంట్లో ఏకైక జీవం అంటే లివింగ్ ఎర్త్ ప్లానెట్ అనమాట. నెక్స్ట్ దాదాపుగా భూమి వయసు 4.5 మిలియన్ సంవత్సరాలు. ఓకే. భూమి వ్యాసం ధృవాల వద్ద 12,713 కిలోమీటర్లు. భూమధ్యరేఖ వద్ద ఏమో 12,756 కిలోమీటర్లు. ఇక్కడ చిన్న డౌట్ రావచ్చు. ధృవాల అంటే పోల్స్ దగ్గర, తర్వాత ఈక్వేటర్ దగ్గర ఎందుకు భూమి యొక్క వ్యాసార్థం అనేది డిఫరెన్స్ ఉంది? సో ఎందుకు ఒకసారి ఆలోచించండి. నాకు కామెంట్లో చెప్పండి. సో ఎందుకు ఈ డిఫరెన్స్ ఉంది? ఓకేనా. నెక్స్ట్ భూమికి గురుత్వాకర్షణ శక్తి. ఒక నిమిషం పెన్ తీసుకుంటా. ఇక్కడ అండి. ఓకేనా. నెక్స్ట్ భూమికి గల ఉపగ్రహాల సంఖ్య ఒకటే, చంద్రుడు మాత్రమే అనమాట. అంతర్గ్రహాల్లో కూడా భూమి పెద్దది. నెక్స్ట్ మార్స్, దీన్ని కుజుడు అని కూడా అంటారు. తర్వాత దీన్నే రెడ్ ప్లానెట్ అని కూడా అంటారు అనమాట. నెక్స్ట్ దీనికి దాన్ని ఏమంటారు, ఉపగ్రహాలు. ఓకేనా, 2 ఉన్నాయి. ఒకటి ఫెబోస్, డెమోస్. నెక్స్ట్ జూపిటర్ వచ్చేసి గురుడు, దీనికి ఇంకొక పేరు. ఇది అన్నింటిలోకెల్లా పెద్ద ప్లానెట్. ఈ ప్లానెట్ కింగ్ ఆఫ్ ద ప్లానెట్ అని కూడా అంటారనమాట దీన్ని. నెక్స్ట్ అత్యల్ప పగటి కాలం గల గ్రహం కూడా ఇది. తర్వాత దీనికి ఉపగ్రహం ఉంటుంది. ఓకేనా, ఆ ఉపగ్రహం ఏంటంటే గనిమిడ. నెక్స్ట్ ప్లానెట్ సాట్రాన్. సో దీన్నే బంగారు గ్రహం అని కూడా అంటారు. సో ఇదేంటి, దీని చుట్టూ అందమైన బ్యూటిఫుల్గా రింగ్స్ ఉంటాయన్నమాట. అందమైన వలయాలు కలిగి ఉంటుంది. అత్యల్ప సాంద్రత గల గ్రహం, నీటిలో తేలుతుంది. సో ఏ ప్లానెట్ అంటే నీటిలో తేలేది? సాట్రాన్, శని గ్రహం. ఓకేనా. నెక్స్ట్ దీనికి అత్యధిక ఉపగ్రహాలు ఉన్నాయి. ఇది అన్నిటికన్నా చాలా అందమైన గ్రహం అనమాట. ఆబ్వియస్లీ మనము శని అంటే ఒక దరిద్రమో లేకపోతే ఇదో అని అట్లా అనుకుంటాం కదా, కానీ ఇక్కడ దీనికి ఆపోజిట్ అని గుర్తుపెట్టుకోవాలి. అత్యంత అందమైన గ్రహం అన్నమాట. నెక్స్ట్ వరుణుడు, యురేనస్. దీన్ని గ్రీన్ ప్లానెట్ అని కూడా అంటారనమాట. దీనికి కూడా శనిగ్రహం లాగానే వలయాలు కూడా ఎక్కువగా ఉంటాయి, రింగ్స్ ఎక్కువ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఇందాక చెప్పాను కదా, మనము అన్ని ప్లానెట్స్ ఈస్ట్ నుంచి వెస్ట్కి తిరిగితే 2 ప్లానెట్స్ మాత్రమే వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్తుంది అనమాట. అందులో ఒకటి వచ్చేసి వీనస్, ఇంకోటి వచ్చేసి యురేనస్ అంటే వరుణుడు. ఈ 2 మాత్రమే వెస్ట్ నుంచి ఈస్ట్కి తిరుగుతాయి అన్నమాట. దీనికి కూడా 2 ఉపగ్రహాలు ఉన్నాయి. ఒకటి ఒబిరాన్, టైటానియా. ఓకేనా. నెక్స్ట్ ఇంద్రుడు, సూర్యునికి అత్యంత దూరంగా ఉండడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ శీతోష్ణ స్థితి కూడా డిఫరెంట్గా ఉంటుంది, అంటే చాలా కోల్డ్గా ఉంటుంది. ఓకేనా. అందుకే దీన్ని శీతలంగా కూడా ఉంటుంది అనమాట. దీనికి 2 ఉపగ్రహాలు ఉన్నాయి, ట్రిటాన్, నైరైడ్. ఓకే. తర్వాత 2006లో ప్లూటోని దాన్ని ఏమంటారు, డ్వార్ఫ్ ప్లానెట్గా ప్రకటించారనమాట. సో అంటే ఆ గ్రహం యొక్క ఉనికి, తర్వాత దాని యొక్క అర్హత అనేది కోల్పోయింది. అందుకని దాన్ని డ్వార్ఫ్ ప్లానెట్గా ప్రకటించారనమాట. నెక్స్ట్ ఉపగ్రహాలు అంటే గ్రహాలను కేంద్రంగా చేసుకొని గ్రహాల చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలు తిరిగే వాటిని ఉపగ్రహాలు అంటారు. నెక్స్ట్ మనకి భూమికి ఏకైక ఉపగ్రహం ఏంటంటే చంద్రుడు. సో భూమికి చంద్రునికి గల సగటు దూరం ఏంటంటే 3,84,000 కిలోమీటర్లు అనమాట. తర్వాత చంద్రుని ద్రవ్యరాశి భూమి ద్రవ్యరాశిలో 81వ వంతు ఉంటుంది. చంద్రుని యొక్క భ్రమణ కాలం 27 రోజుల 7 గంటల 43 నిమిషాలు. అయితే మనకి ఇక్కడ చంద్రుడు ఒకవైపే కనిపిస్తాడు, ఇంకోవైపు కనిపించడు అనమాట. సో దానికి రీజన్ కూడా చెప్పండి ఒకసారి. ఏంటి అంటే మనం భూమి నుంచి చంద్రుని ఎప్పుడు ఒకవైపులోనే చూడగలుగుతాం, ఏంటి రీజన్ ఒకసారి ఆలోచించండి.
చెప్పండి, కామెంట్లో చేయండి. ఓకేనా. నెక్స్ట్, భూమి గురుత్వాకర్షణ శక్తిలో చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి 1/6 ఉంటుంది. సో చంద్రుని కాంతి భూమిని చేరడానికి 1.3 సెకండ్స్ పడుతుంది. అదే సూర్యకిరణాలు భూమిని పడడానికి ఇందాక చదివా 8 మినిట్స్. ఇది వచ్చేసి 1.3 సెకండ్స్ చంద్రుడి నుంచి కాంతి. ఓకేనా. నెక్స్ట్, నక్షత్రాలు ఏంటంటే స్వయం ప్రకాశితాలు. భూమికి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. ఈ నక్షత్రాలు కూడా న్యూక్లియర్ ఫ్యూజన్ కేంద్రక సంలీన చర్య వల్ల ఉష్ణము కాంతిని విడుదల చేస్తాయి. నెక్స్ట్, భూమికి సూర్యునికి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం ఏంటంటే భూమికి సూర్యుని తర్వాత అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం ప్రాక్సిమా సెంటారి, ఆల్ఫా సెంటారి. మనకు కనపడే నక్షత్రాల్లో సూర్యుని తర్వాత అత్యంత ప్రకాశమైనది సిరియస్, డాగ్ స్టార్ అంటారు దాన్ని. నెక్స్ట్, ఆకాశంలో ధ్రువ నక్షత్రం తన స్థానం మార్చుకోకుండా స్థిరంగా ఉంటుంది. ఓకేనా. మన నక్షత్ర మండలానికి అతి దగ్గరగా ఉన్న నక్షత్ర మండలం ఆండ్రోమెడా. ఆ నక్షత్ర మండలానికి అతి దగ్గరగా ఉన్న నక్షత్ర మండలం ఆండ్రోమెడా ఇక్కడ. ఓకే. నెక్స్ట్, సౌర కుటుంబంలో 7 ప్రకాశవంతమైన నక్షత్రాల సమూహాన్ని సప్తర్షి మండలం అని కూడా అంటారు. దీన్నే ఉర్సా మేజర్. ఓకేనా. నెక్స్ట్, విశ్వంలో అతిపెద్ద నక్షత్రం ఇది హైడ్రా. నక్షత్రాల్లో అతిపెద్దది యువైస్కృతి. ఓకే. నక్షత్రాల్లో అతిపెద్దది యువైస్కృతి. పాలపుంతలో సుమారు 15,000 కోట్ల వరకు నక్షత్రాలు ఉన్నాయి. నెక్స్ట్, తోకచుక్కలు. సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో పరిభ్రమించే పొడవైన తోకగల ఖగోళ స్వరూపాన్ని తోకచుక్కలు అంటారు. ఇక్కడ ఉపగ్రహాలకి తోకచుక్కలకి డిఫరెన్స్ తెలిసిందండి. ఉపగ్రహాలు ఏంటి, గ్రహాలను కేంద్రంగా చేసుకొని గ్రహాల చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతాయి. బట్ తోకచుక్కలు ఏంటంటే సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో పరిభ్రమించే పొడవైన తోకగల ఖగోళ స్వరూపాలని తోకచుక్కలు అంటారు. హేలీ అనేది తోకచుక్క సౌర కుటుంబంలో అతిపెద్దది. ఓకేనా. ఇది 76 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే మనకు దర్శనం ఇస్తుంది అన్నమాట. నెక్స్ట్, ఆస్ట్రాయిడ్స్ గ్రహశకలాలు. ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంగారకుడు గురుగ్రహానికి మధ్యలో, అంటే ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ప్లానెటాయిడ్స్ తర్వాత ఆస్ట్రాయిడ్స్ బెల్ట్ ఏ ప్లానెట్ మధ్యలో ఏ ప్లానెట్స్ మధ్యలో ఫామ్ అవుతుంది అంటే జామ్. ఓకేనా. మార్స్ అండ్ జూపిటర్. జామ్ అన్న గుర్తుపెట్టుకోండి, JAM షార్ట్కట్. ఓకే. నిమోనిక్ JAM జామ్. ఓకే. జూపిటర్కి తర్వాత మార్స్కి మధ్యలో ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది అనమాట. సో అది కూడా చాలాసార్లు అడిగారు. నెక్స్ట్, ఈ ఆస్ట్రాయిడ్స్లో పెద్ద ఏంటంటే సెరిస్. ఇంకా గ్రహశకలాలకి సమిష్టిగా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇది ఇంకా మామూలుగా తెలిసింది. ఇందాకే మనం చెప్పుకున్నాం, ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్ళేది 2 ప్లానెట్స్. ఒకటి శుక్రుడు, వరుణుడు. ఎవరెవరు? శుక్రుడు, వరుణుడు. ఓకేనా. ఎవరు చెప్పాలి? యురేనస్. అవునండి, వీనస్ అవును. నెక్స్ట్, ఉపగ్రహాలు లేని గ్రహాలు బుధుడు, శుక్రుడు. చుట్టూ వలయాలు ఉన్న గ్రహాలు శని, యురేనస్. అందంగా ఉండేది శని. ఓకే. తర్వాత భూమి సూర్యునికి దూరంగా ఉండే రోజు జూలై 4th. దాన్ని అపహేలి. ఇక్కడ రెండు పదాలు గుర్తు రావాలి. అపహేలి, పరహేలి, తర్వాత అపోజి, పెరిజి. ఒకటేమో భూమికి సూర్యునికి అపహేలి, మనకి హేలి అంటే సన్ అన్నమాట. ఓకేనా. భూమికి సూర్యునికి అవును, అది అపహేలి అంటే దూరంగా ఉండేది. దగ్గరగా ఉండే రోజున పరహేలి. ఓకేనా. అదేవిధంగా భూమికి చంద్రునికి దగ్గరగా ఉంటే, అత్యంత దగ్గరగా ఉంటే పెరిజి అని, అత్యంత దూరంగా ఉంటే దాన్ని అపోజి అంటారు. ఓకేనా. ఉత్తరాయణం, దక్షిణాయనం సంభవించే రోజులు June 21, December 22. తర్వాత వీటిని విషవత్తులు అంటే
పగలు రాత్రి 2 సమానంగా ఉంటాయి. దాన్ని మార్చ్ 21, సెప్టెంబర్ 22 2 విషువత్తులు అంటారు. నెక్స్ట్ ఇంకా వీటిలో ఫ్యాక్ట్స్‌కొస్తే భూమి నుంచి కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రయోగించినప్పుడు అది దాని యొక్క భూమాకర్ష శక్తిని అధిగమించి తన కక్షలోకి చేరుకోవాలంటే దగ్గరగా 11.2 కిలోమీటర్ల పర్ సెకండ్స్‌తో పయనించాలన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనము శాటిలైట్స్ పంపిస్తూ ఉంటాం కదా! మన భూమాకర్ష శక్తిని అధిగమించి తన కక్షలోకి వెళ్ళాలంటే దగ్గరగా 11.2 కిలోమీటర్ పర్ సెకండ్ వెళ్ళాలి. నెక్స్ట్ గ్రహణాలు. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం. గ్రహణం అంటే ఏంటి? కనబడకపోవడం అనమాట. గ్రహణం అంటేనే కనబడకపోవడం. దాన్ని గ్రహణం అంటారు. సో 2 రకాల గ్రహణాలు ఉన్నాయి మనకి. ఒకటి సూర్యగ్రహణము, 2 చంద్రగ్రహణము. చంద్రగ్రహణం అంటే ఏంటి? అది పౌర్ణమి రోజుల్లో వస్తుంది. ఇక్కడ చంద్రగ్రహణం అనేది ఏంటంటే సూర్యునికి భూమి అడ్డుగా వస్తుంది. అప్పుడు భూమి తన నీడని ఏం చేస్తుంది? తన వెనక ఏర్పాటు చేస్తుంది. దాన్ని ప్రచ్ఛాయ అని కూడా అంటారు. సో ఆ ప్రచ్ఛాయలో ఉన్నప్పుడు చంద్రుడు మనకి కనపడ్డు. అందుకే దాన్ని చంద్రగ్రహణం అంటారు. ఇంకా ఏంటంటే సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖ మీద ఉంటారు అక్కడ. అప్పుడు ఏమవుతుంది? మన ప్రచ్ఛాయ అనేది ఏర్పడినప్పుడు చంద్రుడు అక్కడ వచ్చేస్తాడు కదా, కాబట్టి కనపడ్డు. ఓకేనా? అది చంద్రగ్రహణం. ఇంకా సూర్యగ్రహణం అనేది అమావాస్య రోజుల్లో ఏర్పడుతుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా సూర్యుడు, చంద్రుడు, భూమి. అక్కడేంటి? సూర్యుడు, భూమి, చంద్రుడు. ఇక్కడ సూర్యుడు, చంద్రుడు, భూమి. అంటే సూర్యునికి చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు చంద్రుడు తన నీడని భూమి మీద ఏర్పాటు చేస్తాడు. అప్పుడు భూమి మీద ఏర్పాటు చేసినప్పుడు ఆ ప్రాంతం అంతా చీకటిగా ఏర్పడుతుంది. దాన్ని సంపూర్ణ సూర్యగ్రహణం అని కూడా అంటారు. ఓకేనా? ఇది అండి ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్. ఒకసారి రివైజ్ చేయండి. ఓకేనా? ఇంకా మీకు ఇంకా డెప్త్గా చూడాలనుకుంటే జీసీ ల్యాంగ్ టెక్స్ట్ బుక్ తీసుకొని చదవండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.